హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పృథ్వీ. ఈ వీడియో చేయడం నాకు ఈజీ కాదు, కానీ చేయాలి. బికాస్ సైలెన్స్ మీన్స్ వీఆర్ ఓకే విత్ సచ్ థింగ్స్. జూన్ 25 కోల్కతాలో ఒక లా కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ని రేప్ చేశారు. ఆమె జస్టిస్ నేర్చుకునే ప్లేస్ లో ఆమె పైన ఇంజస్టిస్ జరిగింది. ఇక్కడ డిస్కషన్ చేసి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ప్రెషర్ బిల్డ్ చేయాలి. నాట్ ఫర్ వ్యూస్ బట్ ఫర్ వాయిస్. ఒక ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్ కాలేజ్ కి వెళ్ళింది జస్ట్ ఎగ్జామ్ ఫామ్ సబ్మిట్ చేయడానికి. కానీ మనోజిత్ మిశ్రా, ఒక ఎక్స్ స్టూడెంట్ యూనియన్ లీడర్, అండ్ 2 కరెంట్ స్టూడెంట్స్ ఫోర్సిబ్లీ డ్రాగ్ చేసి యూనియన్ రూమ్ లో లాక్ చేశారు. సార్, నేను నిన్ను నమ్మినాను, ప్లీజ్ వదిలే అని ఆమె ఏడ్చింది. కానీ వాళ్ళకి ఎక్కువ పవర్ ఉండేలాగా బిహేవ్ చేశారు. బైట్ మార్క్స్, స్క్రాచెస్, హాకీ స్టిక్ తో ఇంజురీ, మెడికల్ రిపోర్ట్ లో బ్రూటల్ అసాల్ట్ అని కన్ఫర్మ్ అయింది. 4 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. మనోజిత్ మిశ్రా, 2 స్టూడెంట్స్ అండ్ ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ ఏం చేశాడు? ఆమె ప్లీజ్ ని ఇగ్నోర్ చేసి డోర్ క్లోజ్ చేశాడు. కోల్కతా పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ క్రియేట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆమె అడ్వకేట్ కి ఫోన్ చేసి చెప్పింది, సార్, దే పుల్డ్ మై ప్యాంట్స్ ఆఫ్. నేను రేప్ అయ్యాను, బాగా అయ్యాను. ఇది జస్ట్ రేప్ కాదు, ఇది క్యారెక్టర్ అసాసినేషన్, ట్రామా, పెయిన్. ఒక 18-year-old గర్ల్ కి లైఫ్ టైం మార్క్. బీజేపీ చెప్తుంది సీఎం మమతా బెనర్జీ రిజైన్ చేయాలి. టీఎంసీ చెప్తుంది బీజేపీ పాలిటిక్స్ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్. ఆమె పైన ఒక హారబుల్ క్రైమ్ జరిగింది, కానీ పొలిటికల్ పార్టీస్ కి బ్లేమ్ గేమ్ ఇంపార్టెంట్ అయిపోతుంది. చిన్న క్వశ్చన్, ఒక లా స్టూడెంట్ కి కూడా లా ప్రొటెక్ట్ చేయకపోతే ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది? కాలేజ్ లో సెక్యూరిటీ ఫెయిల్యూర్, గార్డ్ హిమ్సెల్ఫ్ పార్ట్ ఆఫ్ క్రైమ్. ఈ కేసు మనకు చెప్తుంది నిర్భయ తర్వాత సిస్టమ్ మారింది అని అనుకున్నాం, కానీ నిజంగా మారిందా? నెక్స్ట్ ఏంటి? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ట్రయల్ ఉండాలి, సిబిఐ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ కావాలి, కాలేజ్ లైసెన్స్ రివ్యూ కూడా తప్పకుండా చూడాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక లాంగ్ టర్మ్ సేఫ్టీ సిస్టమ్ కావాలి. లీగల్ జస్టిస్ దొరకకపోయినా అట్లీస్ట్ మనం సొసైటీలో తన పక్కన ఉండాలి. ఇఫ్ వి డోంట్ స్పీక్ నౌ, ఒక చిన్న అమ్మాయి డ్రీమ్స్ తో కాలేజ్ కి వచ్చింది, జస్టిస్ నేర్చుకోవాలి అని అనుకున్న ఆమె అదే జస్టిస్ కోసం వేడుతుంది. లెట్స్ స్టాండ్ విత్ హర్, స్పీక్ ఫర్ హర్, ఫైట్ ఫర్ హర్. మీ ఒపీనియన్ ఏంటి? ఈ కైండ్ ఆఫ్ క్రైమ్స్ కి డెత్ పెనాల్టీ ఉండాలని అనుకుంటున్నారా, లేదా రూట్ లో ఒక కల్చరల్ రీఫార్మ్ కావాలా? కామెంట్ లో మీ ఒపీనియన్ తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి, ఒక చిన్న అవేర్నెస్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రియల్ అప్డేట్స్.